బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లో మొదటిది సింపుల్ ఎక్సర్సైజ్. అంటే యాక్చువల్ మనం మీరు 2 3 కాకుండా గాలి పీల్చడం వదలడమే మీదే ఫోకస్ చేసి ఒక ఆ, మీకు ఇది టైటిల్ లాగా పెడతాను నేను రాసినది 24 టైమ్స్ అనుకోండి. ఇక్కడ ఇక్కడ చేయాలి. ఇక్కడ గ్రౌండ్ రూల్ ఏమి మనం అనుకున్నట్టుగా సుఖాసనంలో ఉండాలి. దట్ ఈస్ వన్ ఫస్ట్. అది అందరికీ తెలుసు కదా మీకు. మీరు అదే కూడా చెప్పండి. సుఖాసనం ఉండాలి. రెండోది వెన్నెముక నిటారుగా పెట్టుకోవాలి. అంటే శరీరము ఒక సరైన విధంగా ప్రశాంతంగా ఒక నిటారు కూర్చోవాలన్నమాట. అప్పుడు ఏమైతుందంటే అవయవాలకు మీకు తెలుసు కదా ఎందుకు కూర్చోవాలి నిటారు అనేది మీకు కూడా ఐడియా ఉంటుంది. అంటే అవయవాల పైన స్ట్రెస్ లేకుండా బాడీలో స్ట్రెస్ ఏమాత్రం లేనప్పుడు మాత్రమే బాడీ ఏదైనా విషయాన్ని ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేసుకోగలుగుతుంది. స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు మనం అందుకోసమే నిటారుగా నిలబడడానికి మేజర్ రీజన్ ఏమంటే కారణం ఏ ఆర్గాన్స్ పైన బాడీ స్ట్రెస్ పడకూడదు. ఇక మూడోది కళ్ళు మూసుకోవాలి. అప్పుడే మనము ఇన్డెప్త్గా మనం చూడగలుగుతాం బాడీని. అంటే దాంట్లో పవర్ఫుల్గా మనం డ్రైవ్ చేసుకోవడానికి ఉపయోగపడే మంచి విధానం. ఓకేనా? సో ఇవి 3 గ్రౌండ్ రూల్స్. ఎప్పుడైతే మనం గాలి పీల్చేటప్పుడు వదిలేటప్పుడు అంటే మ్యాక్సిమం బాగా పీల్చుకోవాలి ఒకటి. రెండోది స్టమక్ ఎంటీ ఫుల్ అంటే డీప్ మనం తెలుసు షాలో బ్రీతింగ్ అంటే అప్పర్ రెస్పిరేటరీ సిస్టమ్ మాత్రమే పీలుస్తాం మనం జనరల్ చేసే అందరూ అదే. కానీ డీప్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు బ్రీతింగ్ అనేది డీప్గా వెళ్తేనే మీకు బాడీ కాంబినేషన్ పొందడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమంటే ఫస్ట్ దాంట్లో గాలిని బాగా పీల్చడం, ఎస్పెషల్లీ స్టమక్ భాగంలో మొత్తం కడుపును లోపల ఉన్న గాలిని బాగా నింపి పూర్తిగా వదలడం. ఇవి రెండే బాగా ఫోకస్ చేయండి రేపు అంతే ఫస్ట్ అది. ఎందుకంటే రోజు కూడా అది మనం వామప్ కింద చేస్తాం. కానీ అసలు ఇది వామప్ అనేసరికి ఏదో గబగబా పిలిచేస్తే ఉపయోగం లేదు. అందుకోసమే దీన్ని ఫస్ట్ డే కింద తీసుకున్నాం. ప్రతి వారం కూడా ఫస్ట్ డే ఇదే ఉంటుంది. అంటే యాక్చువల్ చెప్పాలంటే దిస్ ఇస్ ద సింప్లెస్ట్ వే టు గెట్ ది బాడీ ఇంటూ ట్రాంక్విలిటీ అనమాట. అంటే కొద్దిగా బాడీని కామ్నెస్ సాధించడంలో ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇంకోటి ఏమంటే ఎంత వరస్ట్ కండిషన్ ఉన్న వాళ్ళైనా కూడా ఇది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దట్ ఈస్ అందుకే దీన్ని మోస్ట్ సింప్లెస్ట్ అండ్ ఎఫెక్టివ్నెస్ అని చెప్తారు. జస్ట్ మీరు దీన్ని కాకపోతే ఏమంటే కాన్సన్ట్రేటెడ్ ఆన్ బ్రీత్ అనమాట. బ్రీత్ మనం తీసుకుంటున్నట్టుగా మన లోపలికి వెళ్తున్నట్టుగా ఇవన్నీ మనం యూ హ్యావ్ టు ఫీల్ అంతే. జస్ట్ లైక్ అంటే ఒకటి. బట్ ఎంటైర్ ప్రాసెస్ లో గ్రౌండ్ రూల్ ఏమంటే స్లోనెస్. ఎంత స్లో అంటే చెప్తాం కదా మనం ఎక్కడైనా అంతే స్లోగా ఎప్పుడైతే మనం మొత్తం సిస్టమ్ బాగా స్లో అవుతుందో అప్పుడు మన బాడీ ఆల్ఫా స్టేటస్లోకి వెళ్తుంది. అందుకే బ్రీతింగ్ మనం కంట్రోల్ చేయడం దాన్ని కంట్రోల్ బ్రీతింగ్ అంటాం. బ్రీతింగ్ కంట్రోల్ చేయగలిగితే బాడీ మొత్తం కూడా ఒక ట్రాంక్విలిటీ ఒక స్లోగా ఒక రిథమాటిక్గా మూవ్ అవుతుంది. కాబట్టి సో దట్ ఓన్లీ అంటే మీరు డీప్గా సింపుల్ బ్రీతింగ్ బట్ డీప్గా బ్రీత్ ఫస్ట్ సుఖాసనం ఏదైనా కావచ్చు. వాళ్ళు నిజంగా బాగా అలవాటు ఉండి వజ్రాసనం వేస్తే ఇంకా మంచిది, అది వేరే విషయం. పద్మాసనం వేస్తే ఇంకా మంచిది. బట్ అవన్నీ కాకుండా అంటే వేసినప్పుడు మనం వేసినామనే ఫీలింగ్ లేనప్పుడే నీకు ఇవన్నీ వర్కౌట్ అవుతాయి. సో కాబట్టి వేసిన తర్వాత వేసినంతసేపు నొప్పి ఉంది అనుకోండి, ఇక నీ మైండ్ ఆడిపోతుంది నొప్పి ఆడిపోతుంది. మళ్ళీ నొప్పి 2 రోజుల పాటు ఎక్కువ ఉంటుంది. మామూలుగా కండిషన్లో వేసుకుంటే నొప్పి సింపుల్గా ఉంటే ఇట్లాంటి కండిషన్లో కన్ను మూసుకుని నొప్పి పడినా అంటే ఆ నొప్పి 2 రోజుల దాకా తగ్గదు. కాబట్టి అలా చేయకూడదు. స్థిర సుఖాసనం అంటాం. స్థిరం ముఖ్యం, సుఖాసనం ముఖ్యం. స్థిరంగా ఉండాలి, సుఖాసనం వేయాలి. ఈ రెండు చాలా ఖచ్చితంగా చెప్పండి. ఎవరైనా మనం నేర్చుకునే వాళ్ళు మనకు చాలా మంది తెలుసు. సో ఇదొకటి. ఈ కండిషన్స్ కొన్ని అప్లై చేయండి. ఎందుకంటే ఈ కండిషన్స్ మొత్తం ఎంటైర్ మనం 6 రోజులు చేసే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లో వస్తుంది. కాబట్టి ఇది ప్రతిరోజు చేస్తాం. ఇది ఫస్ట్ బిగినప్లోనే 6 సార్లు చేసి వామప్ చేద్దాం అనుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ రోజు మాత్రం ఫుల్గా మీకు చేయాలి 24 టైమ్స్. అబ్డామినల్ ఎస్పెషల్లీ అబ్డామినల్ బాగా మీకు ఎంత కంప్రెస్ కావాలి, మీరు ఫీల్ కావాలి. వీడవడం వదలడం చాలా ఫీల్ కావాలి. సో అది ఒక కండిషన్. అంటే ఒక చెప్పాలంటే మనకు ఒక ఆల్ఫా కండిషన్లోకి వెళ్తుంది బాడీ. ఆ తర్వాత థీటాలోకి తీసుకెళ్తాం. థీటా మీన్స్ మెడిటేషన్. అదే అంటే ఇంకా స్లో డౌన్ అవుతుంది. థీటా కండిషన్.